అన్ని వైర్ వస్తాయి కదా దగ్గర పెట్టాను. ఓకే ఓకే సాయి దగ్గరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ద్వారా సముద్రంలో వేట చేసే పడవలని ఐడెంటిఫై చేసుకోవడం. ఎందుకంటే గతంలో పడవలు ఫిషింగ్ వెళ్ళిన సందర్భంలో ఇంజన్లు ఆగిపోయినప్పుడు లేదంటే అక్కడ ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే చాలా ఇబ్బంది. గతంలో కూడా చూసాం, కొన్ని బోట్లు తప్పిపోతే దాదాపు పారాదీప్ అవతలకి వెళ్ళి వెస్ట్ బెంగాల్ బోర్డర్లో బంగ్లాదేశ్ దగ్గర వరకు కూడా మనకి వెళ్తుంది పడవలు లేకపోతే మరి ఆ రోజున మనం ఐడెంటిఫై చేయడానికి చాలా ఇబ్బంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మరి ఏదైతే ఇవాళ ట్రాన్స్పాండర్ ఏదైతే ఎక్విప్మెంట్ శాటిలైట్తో పనిచేసే ఎక్విప్మెంట్ని దాదాపు 37,000 రూపాయలు ఖరీదు చేసే ఈ ట్రాన్స్పాండర్స్ ప్రతి బోటుకి ఉచితంగా బోటు యజమానికి అందిస్తున్నారు. ఈ ట్రాన్స్పాండర్స్ ద్వారా బోటు లొకేషన్ ఎక్కడుంది, అలాగే యజమానితో కూడా వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవడానికి కూడా ఈ ట్రాన్స్పాండర్స్ ఉపయోగపడుతుంది. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ఈ డివైస్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే దీనికి ఒక యాప్ కానీ కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడ శాటిలైట్ ద్వారా ఎక్కడ రొయ్యలు కానీ చేపలు కానీ లభ్యత ఎక్కడ ఉందనేది కూడా సముద్రంలో దీని ద్వారా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మచిలీపట్నంలో 50 సెట్లు ఇస్తా ఉన్నాం. దాదాపు 19 లక్షల రూపాయలు ఖరీదు చేసే సెట్లని ఇప్పుడు ఉచితంగా అందిస్తారు. ఇంకా మిగతాయి కూడా త్వరలోనే అందరికీ అన్ని బోట్లు కూడా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని అందించుకుంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మత్స్యశాఖ ఏమి కూడా ఒక్క వలముకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు, పడవలు ఇచ్చినటువంటి సందర్భాలు మరి గతంలో ఇంజన్లు కూడా అందించాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో పడవలకి ఇంజన్లు కావాలంటే ఇంజన్ల సబ్సిడీ మీద, పడవల సబ్సిడీ మీద వలలు, ఐస్ బాక్స్, 2 వీలర్స్ 4 వీలర్స్ పెద్ద ఎత్తున అందించడం కూడా జరిగింది. ఎస్సీ సొసైటీస్కి అయితే 90% సబ్సిడీ కూడా ఆ రోజు అందించడం కూడా జరిగింది. ఇవాళ తిరిగి మళ్ళీ రాష్ట్రంలో ఇవాళ అత్యధిక విదేశీ మార్గద్రవ్యం మన దేశానికి అందిస్తున్నది మత్స్యశాఖ ద్వారా. కాబట్టి దానికి కావాల్సిన అర్థం చేసుకోవాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి మరి సలహాలతో, సూచనలతో మరింత ముందుకు